గుడ్ మార్నింగ్ టు ఆల్. బ్యాంక్ అకౌంట్ గూర్చి ఒక మెసేజ్ యూట్యూబ్‌లో పంపించిన తరువాత చాలామంది మెసేజ్‌లు పెడుతున్నారు. చాలా సమస్యలున్నాయి అని చెప్పి. వాటన్నిటికీ ఆన్సర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. చూడండి సార్, ల్యాండ్ అలాట్ సమస్యని రైజ్ చేయండి. చాలా ఇబ్బందిగా ఉంది. ల్యాండ్ సమస్య గురించి తప్పనిసరిగా మెయిల్స్ పెడుతున్నామండి. ఇంకా పెడదాము. అయితే ఈ యొక్క బ్యాంక్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత దాని మీద మనందరం కూడా దృష్టి పెడదాము. అదేవిధంగా నా దగ్గర 20,000 అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. బాండ్ ఎక్కడ ఇవ్వాలి అని అడుగుతున్నారు. చూడండి సార్, బాండ్ ఎక్కడ ఇవ్వకూడదండి మనం. 2016లో ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయమని 6 నెలల సమయం ఇచ్చారు. ఆ సమయంలో మీరు అప్లై చేసి ఉండరు. ఒకవేళ గనక తరువాత క్రొత్తగా మళ్ళీ ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి కమిటీ వారు సమాచారం ఇచ్చిన వెంటనే నేను తెలియజేస్తాను. తరువాత సార్, డబ్బులు పడ్డట్టుగా చూపిస్తున్నది. బ్యాంక్ బుక్‌లో ప్రింట్‌లో చూపించట్లేదు సార్. దయచేసి మీరు గమనించండి. మొట్టమొదట మీరు ఆహ్, సెబీ పీఎస్ఏలో ఎంక్వైరీ చేయండి. చేస్తే ఏ బ్యాంకులో పడ్డయి, ఎంత అమౌంట్ పడింది, ఏ డేట్ పడిందో దాంట్లో క్లియర్‌గా ఉంటుందండి. ఆ డేట్‌కు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ ప్రింట్ అడగండి, ఇస్తారు. తరువాత సార్, అది కరెక్ట్‌గా కాకపోవచ్చు. కొంతమందికి డబ్బులు పడ్డాయి. వాళ్ళకి కూడా మనం బాండ్ మిగతా రసీదుల్లాగే పెట్టాం. కానీ వాళ్ళకి మొత్తం పడ్డాయి. అంటే వీరు బహుశా నేను మొన్న ఒక రసీదుని సర్టిఫికేట్‌తో పాటు పెట్టింది తీసుకోలేదని చెప్పుంటానండి. అయితే నాకు సంబంధించింది మాత్రం ఆ యొక్క సమస్య అని చెప్పి అనుకుంటున్నాను. ఏదేమైనా గాని మీ యొక్క సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలండి. దాని గురించి మరొకసారి పరిశీలన చేద్దాం. తర్వాత నేను పీఎస్‌ఏలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. అలాగే చాలా అమౌంట్ పాలిసీ చేశాను. ఇప్పటి వరకు ఎప్పుడూ ఆన్‌లైన్‌లో పెట్టలేదు. ఎలా పెట్టాలో చెప్పండి. అప్లికేషన్‌లు ఆన్‌లైన్‌లో పెట్టడానికి సమయం ఇచ్చినప్పుడు నేను తెలియచేస్తాను. అప్పుడు అప్లై చేసుకోండి. అదేవిధంగా సార్, మా దగ్గర అక్నాలెడ్జ్‌మెంట్ ఉంది. ఆల్ ఇన్‌స్టాల్‌మెంట్స్ పే చేశాము. మాకు అమౌంట్ వచ్చే ప్రాసెస్ చెప్పగలరా? చూడండి సార్, ఇక్కడ మీ దగ్గర అక్నాలెడ్జ్‌మెంట్ ఉంది అంటే మీరు బ్రాంచుల్లో సబ్మిట్ చేసుంటారు. ఆన్‌లైన్‌లో మీరు సబ్మిట్ చేసుండరు. కేవలం ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసిన వారికి మాత్రమే చెల్లింపులు జరుగుతా ఉన్నాయి. బ్రాంచ్‌లో సబ్మిట్ చేసిన వారికి చెల్లింపులు జరగటం లేదు. దానిని గురించి కూడా తర్వాత మనం మెయిల్ పెట్టి రిక్వెస్ట్ చేద్దాం లోధా కమిటీ వారిని. అదే విధంగా ల్యాండ్ అలాట్‌మెంట్ యెస్ అని పెట్టాను సార్. చేంజ్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి సార్. దయచేసి గమనించండి. ల్యాండ్ అలాట్‌మెంట్‌కి యెస్ అనే దానికి చేంజ్ చేయడానికి ఆప్షన్ లేదండి ప్రస్తుతం. బ్యాంకులు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ ల్యాండ్ అలాట్‌మెంట్ యెస్ అనే దాని గురించి నేను తరువాత ఒక వీడియో చేస్తాను. క్లియర్‌గా దాంట్లో మీకు సమాచారాన్ని ఇస్తాను. మీరు గమనించండి. అదే విధంగా సార్, పీఎస్ఎల్ ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వారికి ఇంట్రెస్ట్ ఇవ్వడం లేదు. లోధా కమిటీ. పీఎస్‌సీల ఆస్తులు చాలా ఉన్నాయని లెక్కలు చెబుతున్నారు గదా! మెచ్యూరిటీ పూర్తయిన వాటికి ఇంట్రెస్ట్ కల్పిస్తే బావుంటుంది. ఎందుకంటే మెచ్యూరిటీ పూర్తయి చాలా సంవత్సరాలు అవుతుంది గదా! మంచి ప్రశ్న పంపించారు సార్. అయితే ప్రస్తుతం వాళ్ళు తీసుకున్నటువంటిదేంటంటే కట్టిన అమౌంట్ మాత్రం పే చేస్తున్నారు. తర్వాత అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈలోగా మనం మెయిల్స్ పంపిద్దాము. ప్రతి కస్టమర్‌కి గూడా వడ్డీ గూడా చెల్లించండి అని చెప్పి మెయిల్ పంపిద్దాము. ఆ తర్వాత దాని మీద దృష్టి పెడదాం. అదే విధంగా మీ యొక్క వీడియోలో ఒక్క రిసిప్ట్ అది ఓకే. చాలా మంది వద్ద ఎక్కువ రిసిప్టులు లేవు. లోధా కమిటీ కంప్లెయింట్స్ ఈమెయిల్ చేయడం చాలా ముఖ్యం. రిసిప్ట్స్ సీరియల్ నంబర్ పరిగణనలోనికి తీసుకొని, అలాగే కొంతమంది వద్ద చివరి రిసిప్ట్స్ ఉండకపోవచ్చు. వారికి కూడా పీఎస్ఎల్ కంపెనీ డేటా పరిశీలించి మొత్తం ఇప్పించాలి లోధా కమిటీ. ఈ పాయింట్స్ కూడా ఈమెయిల్ అందరూ రిక్వెస్ట్ చేయండి లోధా కమిటీ వారికి అంటున్నారు. థాంక్ యూ అండి. మంచి ప్రశ్న పంపించారు. అయితే మీ మీ వీడియోలో ఒక్క రిసిప్ట్ అది. అంటే నా వీడియో గురించి చెప్పారు. నేను ఒక్క రిసిప్ట్ కోసం మీ అందరికి తెలియచేయలేదండి. రిసిప్ట్ గనక అప్‌లోడ్ చేయకపోతే ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటారనే ఉద్దేశ్యంతో మాత్రమే మీ అందరికి చెప్పాను. చాలామంది 2 రసీదులు మాత్రమే అప్‌లోడ్ చేశారు. దానిని గురించి కూడా మనమందరం ఏకకంఠంతో లోధా కమిటీ వారిని రిక్వెస్ట్ చేద్దాము. అన్ని రసీదులకి ఇవ్వండి. బ్యాంక్ డేటా ప్రకారం ఇవ్వండి అని చెప్పి అందరం కూడా మెయిల్స్ పంపిద్దామండి. మెయిల్స్ పంపిస్తే తప్పనిసరిగా వారు మనకు అవకాశాన్ని ఇస్తారు. థాంక్ యూ సార్. అదే విధంగా సార్, పీఎస్ఎల్ ఇన్వెస్ట్‌మెంట్
రిసిప్ట్ చాలా ఉన్నాయి. రిసిప్ట్స్ అన్నీ లేకపోతే అప్‌లోడ్ చేసిన వారికి పేమెంట్ చేయడం సరికాదు. ఓకే సార్. ఇందాకటి సేమ్ సమస్య అండి. దీనిని గూర్చి మనం తప్పకుండా లోధా కమిటీ వారికి తెలియచేద్దాం, అడుగుదాం. అడగటం మన యొక్క హక్కు. అయితే మీ దగ్గర అన్ని రసీదులు మాత్రం భద్రంగా ఉంచుకోండి. నేను చెప్పేదదే. తర్వాత సార్ మేము క్లెయిమ్ చేయలేదు. మళ్ళీ అప్లై చేసే అవకాశం ఎప్పుడు రావచ్చు? మళ్ళీ అప్లై చేయడానికి అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా నేను మీ అందరికీ తెలియచేస్తాను గమనించండి. ఆ తరువాత నమస్కారం సార్. మా కస్టమర్ కూడా రూ. 20,000 అమౌంట్ పడినాయి. నేమ్ చేంజ్ చేసి అప్‌లోడ్ చేసిన తర్వాత పడ్డాయి. థాంక్ యూ అండి నబీ గారు. మంచి సమాచారాన్నిచ్చారు. అంటే ఎవరైతే అప్‌లోడ్ చేస్తున్నారో వారందరికీ అమౌంట్స్ పడుతున్నాయి అని చెప్పి దీని ప్రకారంగా మనం అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా సార్ నమస్తే. మీ ఫోన్ నంబర్ చెప్పండి. వీడియోలో ఫిక్స్డ్ డిపాజిట్‌కి ల్యాండ్ అలాటెడ్ చూపిస్తుంది. స్టేటస్‌లో ఏం చేయాలి? ఈ ప్రాబ్లమ్ ఎప్పుడు సాల్వ్ చేస్తారు? ఎప్పుడు అమౌంట్ పడుతుంది? నా అమౌంట్ 22,800 సార్ ల్యాండ్ అలాటెడ్ అనే దానికి నేను తర్వాత వీడియో చేసి పెడతానండి. దీని తర్వాత అదే విధంగా ఫోన్ నంబర్ అడిగారు. దాని గురించి తప్పకుండా తెలియజేస్తాను. తర్వాత హాయ్ సార్. బ్యాంక్ అకౌంట్‌లో 1 లెటర్ డిఫరెన్స్ ఉంది. మెర్జ్ అయిన బ్యాంక్ కూడా సేమ్ బ్యాంక్. ఆధార్‌లో హెచ్ లెటర్ ఉంది. బ్యాంక్‌లో హెచ్ ఉంది. బట్ పీఎస్ఎల్ బాండ్‌లో హెచ్ లెటర్ లేదు. దీనికి ఏమి చేయాలో చెప్పగలరు? ఒకవేళ నోడల్ ఆఫీసర్‌కి ఆ మెయిల్ పెట్టమంటే విత్ ప్రూఫ్స్‌తో మెయిల్ నుంచి ఏ మెయిల్ నుంచి పంపించాలని అడుగుతున్నాడు. తప్పకుండా ఈరోజు నేను మీకు మెయిల్ ఐడీ మళ్ళీ ఒకసారి డిస్‌ప్లే చేస్తాను చూడండి. అయితే నేను గతంలో చెప్పాను. మేము కరెక్ట్‌గా ఉన్నవన్నీ గూడా ప్రస్తుతం మీరు ఆన్‌లైన్‌లో పంపించండి. తర్వాత నోడల్ ఆఫీసర్ గారు లెటర్ పంపించారండి. దానికింకా సమాధానం రాలేదు. సమాధానం వచ్చిన తర్వాత ఎలా మార్చాలో మీ అందరికీ తెలియచేస్తాను. ఈ నెలాఖరులో ఒకవేళ మెయిల్ గనక రాకపోతే సమాధానం రాకపోతే ఏం చేయాలో మనం ఆలోచన చేసి తర్వాత మీ అందరికి తెలియజేస్తాను. థాంక్ యూ. తర్వాత సార్ ఇప్పుడు బ్యాంక్‌లో పేరు, పాలిసీలో అనగా బాండ్‌లో ఉన్న పేరు ఒకేలా మార్చుకోవచ్చా? ఒకేలా మార్చటానికి అవకాశం లేదండి. ఇందాకనే చెప్పాను. లోధా కమిటీ నుంచి సమాచారం వచ్చిన తదుపరి నేను మీకు తెలియజేస్తాను తప్పకుండా. తర్వాత నోడల్ ఆఫీసర్ మెయిల్ అడ్రెస్ పంపించండి అని చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చాను చూడండి. ఈ యొక్క లెటర్స్‌లో ఇచ్చాను. నోడల్ ఆఫీసర్ PSL@sebi.gov.in దీన్ని నోట్ చేసుకోండి దయచేసి. అదే విధంగా వండర్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. థాంక్ యూ సో మచ్ సార్ అంటున్నారు. వెల్కమ్ సార్. తర్వాత సార్ మాకు మెయిల్ ఐడీ చెప్పండి సార్. ఇప్పుడే పైన పెట్టాను చూడండి. అదే విధంగా సార్ ల్యాండ్ అలాట్‌మెంట్ అని వస్తుంది సార్. ఎలా? దీని గురించి నేను ప్రత్యేకమైనటువంటి వీడియో చేసి పెడతాను గమనించండి. ఆ తరువాత సార్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్‌కి ల్యాండ్ అలాట్‌మెంట్ యెస్ అని చేశారు. బట్ స్టేటస్‌లో ల్యాండ్ అలాటెడ్ అని వస్తుంది. నేను గతంలో ఒక వీడియో పెట్టానండి. యెస్ అంటే ఏంటి? ల్యాండ్ అలాటెడ్ అంటే ఏంటనేది చెప్పాను. దాని గురించి మీరు పరిశీలన మరొకసారి చూడండి. ఏదేమైనా మటికి నా నెక్స్ట్ వీడియో దాని గురించి తప్పనిసరిగా పెడతాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోలు కంప్లీట్‌గా చూడండి మీకు అర్థమవుతుంది. అదే విధంగా సార్ యెస్ అని అప్పుడు ఆప్షన్ ఇస్తారా? యెస్ అనే దానికి ఆప్షన్ కాదండి. దాని గురించి నేను సెపరేట్‌గా మీ అందరికి కూడా తెలియజేస్తాను. ల్యాండ్ అలాట్‌మెంట్ అని చూపిస్తుంది సార్. దీనికి ఆల్రెడీ చెప్పానండి. నేను తర్వాత వీడియో పెడతాను మీ అందరికి. యెస్ అనే వాటికి, ల్యాండ్ అలాటెడ్ అనే దానికి గతంలో వీడియో పెట్టాను. కానీ మరొకసారి కూడా నేను వీడియో చేసి పెడతాను దాని గురించి. అదే విధంగా సర్‌నేమ్ పీఎస్ఎల్ బాండ్ మీద లేదు. బ్యాంక్ అకౌంట్ మీద ఉంది. దీని గురించి ఇందాకనే చెప్పానండి. నేమ్ కరెక్ట్‌గా ఉన్నాయి మాత్రం అప్లై చేయండి. దీనిని గూర్చి లోధా కమిటీ వారి నుంచి ఎప్పుడైతే సమాచారం వస్తుందో అప్పుడు నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను గమనించండి. అదే విధంగా సార్ మీ ఫోన్ నంబర్ కావాలి అంటున్నారు. తప్పకుండా తెలియజేస్తానండి. సార్ ప్లీజ్ సెండ్ మెయిల్ ఐడీ. ఇందాక మెయిల్ ఐడీ పెట్టానండి ప్రీవియస్‌గా దాన్ని మీరు పరిశీలించండి. సార్ యువర్ మొబైల్ నంబర్ ఓకేనండి. తప్పకుండా తెలియజేస్తాను. సార్ పాలిసీ నంబర్ పెడతాను చూసి చెప్పండి సార్ అంటున్నారు. అయితే ఎలా చెక్ జేసుకోవాలో నేర్పిస్తున్నానండి. దయచేసి మీరు చెక్ జేసుకుంటే బావుంటుంది. సరే ఏదేమైనప్పటికి గూడా మీరు గనక చూడమంటే మీ యొక్క నంబర్ నాకు మెసేజ్ పెట్టండి. మీ నంబర్‌ని ఎలా చెక్ జేయాలో నేను మీకు పరిశీలిస్తూ వీడియో ద్వారానే తెలియజేస్తాను. మిగతా వారికి గూడా ఉపయోగంగా ఉంటుంది. మీకు అభ్యంతరం లేదంటే మీ యొక్క పాలిసీ నంబర్ నాకు మెసేజ్ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే విధంగా
హాయ్ సార్, నా పేరు వెంకటరెడ్డి. మీరు చెప్పిన విధంగానే బ్యాంక్ అకౌంట్ ఎడిట్ చేసి పెట్టాను. 19/6/2020 తేదీన పడ్డాయి. ఇంకా కొన్ని బాండ్లు ఉన్నాయి. బాండ్‌లో కేవీ రెడ్డి అని ఉంది. అకౌంట్ పేరు వెంకటరెడ్డి అని ఉంది. వీటికి సొల్యూషన్ చెప్పగలరా? అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ వాటికి ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు? బ్యాంక్ అకౌంట్ గురించి వివరాలు తెలుపగలరా అంటున్నారు. సార్ ఆల్రెడీ నేను బ్యాంకీలో సార్ ముందుగా వెంకటరెడ్డి గారు మీ యొక్క అమౌంట్ జమ అయినట్లుగా తెలియజేశారు. ధన్యవాదాలు. చాలా మందికి ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది. అదేవిధంగా పేరు ఎలా అనే దాని గురించి నోడల్ ఆఫీసర్ గారి దగ్గర నుంచి సమాచారం వచ్చిన వెంటనే తెలియజేస్తాను. అదే ఫిక్స్డ్ డిపాజిట్ అని అన్నారు. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్, ఇన్‌స్టాల్‌మెంట్ అని ఏమీ లేదండి. అందరికీ ఒకటే ప్రాసెస్, దయచేసి గమనించండి. అదే విధంగా థాంక్ యూ సార్ అంటున్నారండి. వెల్కమ్. తర్వాత సార్ నామినీ డీటెయిల్స్ తీసుకోవడం లేదు సార్. ప్లీజ్ రిప్లై మీ. నామినీ యొక్క డీటెయిల్స్ తీసుకోవడానికి ప్రస్తుతం అవకాశం లేదండి. వారి గూర్చి తర్వాత తెలియజేస్తానన్నారు. అది వచ్చిన తర్వాత మీ అందరికి కూడా నేను తెలియజేస్తాను. అదే విధంగా థాంక్స్ సన్నీ అంటున్నాడు. సన్నీ అంటే లాస్ట్ వీడియోలో నాతో సమయాన్ని పంచుకొని ఎలా అప్‌లోడ్ చేశాడో తన అనుభూతి చెప్పాడు. నా యొక్క కుమారుడు ఆహ్, వెల్కమ్ అండి. అదే విధంగా బళ్ళారిలో ఆన్‌లైన్‌లో పంపించాం సార్. బాండ్స్ అన్నీ యెస్ అని పెట్టారు. సార్ ఎలా? అంటే మీరు బ్రాంచ్‌లో ఆన్‌లైన్‌లో పెట్టారు ఓకేనండి. యెస్ అని పెట్టే దాని గూర్చి ఎలా మార్చుకోవాలో ఇంకా లోధా కమిటీ వారు ఇవ్వలేదండి. దానిని గూర్చి తరువాత నేను వీడియో పెడతాను. దానిని గమనించండి. ముందు ఈ బ్యాంక్ ప్రాబ్లమ్ అయిపోయిన తర్వాత దానిపైన కూడా దృష్టి పెడదాం. అదే విధంగా ప్రైజ్ ద లార్డ్ రాజు గారు మీ ఫోన్ నంబర్ పెట్టండి. సార్ ఎక్కువ సార్లు ఫోను చేయలేను సార్ ప్లీజ్ అని వైజాగ్ కుమారి గారు పంపించారు. దయచేసి అబ్జర్వ్ చేయండి. నన్ను అర్థం చేసుకున్నట్లుగా ఉన్నారు మీరు. ఎందుకంటే ఈ యొక్క వీడియోలు చేసి పంపిస్తున్నప్పటికీ అనేక మంది వీడియోలు చూడకుండా పదే పనిగా నాకు ఫోనులు చేస్తా ఉన్నారు. నేను ప్రొఫెషనల్‌గా అడ్వకేట్‌ని. ఎక్కువ సమయం కోర్ట్‌లో, ఆఫీస్‌లో ఉంటూ ఉంటాను. అందరికీ ఫోను ద్వారా సమాచారం చెప్పాలంటే ఇబ్బంది గాబట్టి, ఈ యొక్క వీడియోని నేను నైట్ టైమ్‌లో కూర్చొని చేసి మీ అందరికీ పంపిస్తున్నాను. ఏదేమైనప్పటికీ నా యొక్క ఫోను నంబరు నేను దీనికి ముందు చేసినటువంటి వీడియోలో ఉంది గమనించండి అని చెప్పాను. మరి మీరు గమనించి ఉండరండి. సరే ఏదేమైనా ఒక నంబర్ ఇస్తాను. దానికి వాట్సాప్‌లో ఏమి ఉండవండి. దానికి కాల్ చేయండి. ఒకవేళ నేను లిఫ్ట్ గనక చేయకపోయినా మీరేం ఫీల్ అవ్వద్దు. తరువాత నేను మిస్డ్ కాల్ చూసుకొని మీ అందరితో నేను మాట్లాడతాను. నా ఫోను నంబర్ 9494141257. మరొకసారి చెప్తాను. 9494141257 గమనించండి. గాడ్ బ్లెస్ యూ సార్ అంటున్నారు. థాంక్ యూ అండి. తర్వాత ఎక్నాలెడ్జ్‌మెంట్ ఇచ్చిన వాళ్ళకి ఎప్పుడు సార్ అని అడుగుతున్నారండి. అంటే ఎక్నాలెడ్జ్‌మెంట్స్ ఇచ్చారు అంటే మీరు బ్రాంచ్‌లో సబ్మిట్ చేసుంటారు. బ్రాంచ్ వాళ్ళు మాత్రమే ఎక్నాలెడ్జ్‌మెంట్స్ ఇచ్చారు. మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టి ఉండరు. ప్రస్తుతం కమిటీ వారు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసిన వాటిని మాత్రమే పరిశీలిస్తున్నారు. ఈ బ్రాంచ్‌లో సబ్మిట్ చేసిన వాటి పరిస్థితి కూడా లోదా కమిటీ వారికి తెలియజేస్తున్నామండి. వారు తప్పకుండా ఈసారి అవకాశం ఇచ్చినప్పుడు మనం ఆన్‌లైన్‌లో అప్లై చేద్దాం ఎలా చేయాలో అనేది. అదే విధంగా సార్ ల్యాండ్ అలాట్‌మెంట్ అని వస్తుంది. ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఈ విషయమై గత వీడియోలో సెబీ వాళ్ళకు మెయిల్ ఎలా చేయాలో వీడియో చేసి యూట్యూబ్‌లో చేస్తాను అన్నారు కదా సార్! దయచేసి ఈ ల్యాండ్ అలాట్‌మెంట్ అనే సమస్యకి పరిష్కారం ఎలాగో వివరించగలరు? సార్ ల్యాండ్ అలాట్‌మెంట్ మరియు యెస్ అని పెట్టిన వాటికి తరువాత నేను వీడియో చేస్తాను. నాకు నోడల్ ఆఫీసర్ గారి దగ్గర నుంచి సమాధానం వచ్చిన తర్వాత ఎలా మెయిల్ చేయాలో నేను చేసి చూపిస్తాను. కొంచెం వెయిట్ చేయండి. ఆ తర్వాత మరొకరు మీరు నిజంగా దేవుడు సార్ అంటున్నారు. దయచేసి నేను మీకు సహాయం చేద్దామనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నానండి. దయచేసి నన్ను దేవుడని పొగడవద్దు. థాంక్ యూ. అదే విధంగా మరి ఈ యొక్క సమాచారాన్ని నేను కేవలం యూట్యూబ్ ద్వారా సమాధానాలు ఇవ్వలేక ఒక వీడియో చేసి పెడితే అందరికి ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోను నేను చేయటం జరిగిందండి. దయచేసి వీడియోని ప్రతి ఒక్కళ్ళు కూడా మొత్తం చూసి మీ సమస్యలు మొత్తం అర్థం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.